కార్తీక పురాణము 17వ అధ్యాయము. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తి కర్మ కారణమగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమవుచుండును. కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచూ ఉండునదే ఆత్మయనబడును. నేను అనున్నది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదుల అన్నిటినీ ఏది ప్రకాశింపచేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపంబుతో నుండి నశించినవేయగాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్ల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మయని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందరి త్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమునకు బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటియే నిలుచును. అదియే ఆత్మ. దేహ లక్షణము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదే ఆత్మ. ఒక గుండెను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడు అనియు జీవుల కర్మఫలం అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు కలవాడై గురు శుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన కాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. సప్తదశాధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తము.